నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామెరా ముందు హెడ్లైన్ చూద్దాం. నేటి నుంచి బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు, ఎన్నికల ఫలితాలపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. నీళ్లు నిధుల్లో హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడండి, బీఆర్ఎస్ ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి, ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం స్పందించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 52 కళాశాలలు, దేశంలోనే ఎక్కువ కాలేజీలున్న రెండో రాష్ట్రంగా గుర్తింపు. బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివద్దు, ఆ పార్టీ వ్యతిరేక ఓట్లు చీరనివద్దన్న స్టాలిన్. ఢిల్లీలో కొనసాగుతున్న పొగమంచు తీవ్రత, ఆలస్యంగా పలు రైళ్లు, విమాన సర్వీసులు. వరుస సమావేశాలతో బీఆర్ఎస్ జోరు మీదుంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సిద్దిపేట, బోధ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. వరుస సమావేశాలతో బీఆర్ఎస్ జోరు మీదుంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సిద్దిపేట, బోధ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత. కుమార్, ఇవాళ నుంచి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ సిద్దిపేట, బోధ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల సమావేశాలు ఉన్నాయి. గతంలో తెలంగాణ భవన్ వేదికగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు గతంలో తెలంగాణ భవన్ లో జరగడం జరిగింది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 10వ తేదీలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి గెలుపోటములకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా పూర్తి స్థాయి సమీక్షని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాల్లో ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ సరళి కావచ్చు, అదేవిధంగా స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, అనేక అంశాలపైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతో పాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణను ఏ విధంగా రూపొందించాలి అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశాలకు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలే బాధ్యులుగా ఉంటారు. కొన్ని చోట్ల ఈ సమావేశాలకు కేంద్ర పార్టీ ప్రతినిధులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దాంతో పాటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి అంశాలు, గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలవాల్సి వచ్చింది, ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఏ అంశాలతో పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది, అక్కడ కార్యకర్తల మనోగతం ఏంటి, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఏ అంశాలు ఓటమికి కావచ్చు అదేవిధంగా గెలుపుకు దారి తీశాయి అనేటువంటి అంశాలను విశ్లేషించుకుంటూనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన కార్యాచరణను రూపొందించబోతున్నారు. మొన్న తెలంగాణ భవన్ వేదికగా జరిగినటువంటి పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో పలువురు కార్యకర్తలు పార్టీకి సంబంధించి, పార్టీ నిర్మాణంకి సంబంధించి కావచ్చు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని కావచ్చు క్షుణ్ణంగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ఈ సమావేశంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్లకు ఓవరాల్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది రాసి ఇవ్వడం జరిగింది. సో ఆ అంశాలన్నింటినీ బేరీజ్ వేసుకున్నటువంటి కేంద్రానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాల్లో కూడా అదే విధంగా కార్యకర్తలు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ని తీసుకొని పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైనే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు జరగబోతున్నాయి. కుమార్. రైట్, థ్యాంక్ యూ సరిత. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ కళాన్ని బలంగా వినిపించాలని గులాబీ ఎంపీలకు సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడతామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సెషన్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేలా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో గులాబీ పార్టీ ముందుకెళ్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. రాజ్యసభ, లోక్సభ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు
కె కేశవరావు, నామ నాగేశ్వరరావు సహా ఎంపీలు రాములు, బివి పాటిల్, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, సంతోష్ కుమార్, దామోదర్ రావు, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఆపరేషన్ మాన్యువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉందని స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్లో ఉన్న విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తాను అని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. కేసీఆర్ దిశానిర్దేశానికి అనుగుణంగా పార్లమెంట్లో గలమెత్తడానికి బీఆర్ఎస్ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని హరీష్ రావు స్పష్టం చేశారు. 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అవలంబించారనే దాని మీద దాదాపు 3.5-4 గంటలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన రాష్ట్ర ప్రాజెక్టులన్నీ అప్పచెప్పాలని అటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తేవడం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి మరి అందజేస్తామనేటువంటిది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటిది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కేఆర్ఎంబీకి అప్పచెప్పేయడానికి ముందు మా రాష్ట్ర నీటి వాటా తేల్చండి, ఈ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫైనల్ చేయండి అని అనేక అంశాల మీద మేము స్పష్టత అడుగుతూ ఆ స్పష్టత ఇవ్వకుండా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పము అని చెప్పి మేము చెప్పాము. అటు విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్లో గలమెత్తుతామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తుతామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. తెలంగాణ గలం, బలం, దళం బీఆర్ఎస్ సేనని ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్ దిశానిర్దేశం మేరకు తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామని ఎంపీలు తెలిపారు. మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరినీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్కి పిలవడం జరిగింది. ఇది సరా మామూలే. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మా అధ్యక్షులు ఎప్పుడు మా ఎంపీలందరినీ పిలిచి ఏమేమి అంశాల మీద లేవనెత్తాలి, ఏమేమి అంశాల మీద పోరాడాలనే టాపిక్స్ ఎప్పుడూ వస్తుంటాయి. తర్వాత ఈ సెషన్ ఇది లాస్ట్ సెషన్, ఈ 17th లోక్సభ కాబట్టి ఈ సెషన్లో నిజంగా వాళ్ళు పార్లమెంట్ సెషన్ పెట్టిందే 31st నుండి 8th వరకు. 8 రోజుల నుండి ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. సో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి అది క్లియర్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి ఇష్యూస్ అవుతుంటాయో అవి ఎవరు ఎట్లాగో గలమెత్తారు. ఉన్న కాంగ్రెస్ 3 ఎంపీలు ఇక్కడ లోకల్ మినిస్టర్లు అయిపోయారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ గలం లేదు కాబట్టి ఉన్నదే బీఆర్ఎస్ ఎంపీలు. సో బీఆర్ఎస్ ఎంపీలకు ఆ దిశానిర్దేశం చేసి రాబోయే 8 రోజులలో పార్లమెంట్ సెషన్లో తెలంగాణ రాష్ట్రాల అంశాల మీద అన్నిటి మీద లేవనెత్తి ఎప్పుడైనా ఉన్నది మనం బీఆర్ఎస్ ఎంపీలమే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ గలం, బలం, దళం అని చెప్పేందుకు. సో అదే కంటిన్యూ చేద్దాము. ఏమేమి అంశాలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ డెఫినెట్ గా లేవనెత్తుతాం. 8 రోజులలో తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడతాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్ పెట్టేది ఏమేమి పెడతారో చూడాలి. ఎందుకంటే ఈ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఎప్పుడెప్పుడైతే మనం రావాల్సిన అప్పటికెళ్ళి ఇప్పుడు మాట్లాడుతూనే వస్తున్నాం. కొన్ని కొత్త అంశాలు ఉన్నాయి, కొత్త అంశాలు కూడా లేవనెత్తుతాం. అవన్నీ పార్లమెంట్లోనే మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో గులాబీ ఎంపీల్లో నూతనోత్సాహం కనిపించింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గలమెత్తి రాజీలేని పోరు చేస్తామని బీఆర్ఎస్ ఎంపీలు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు భావిస్తుందన్నారు కేటీఆర్. ఇంకా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారని చురకలంటించారు. పాలనను గాలికి వదిలేసి బీఆర్ఎస్ పార్టీని ఆడిపోసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. చేతనైతే ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కేటీఆర్ సూచించారు. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. మీకు అది గుర్తుండే ఉండొచ్చు, సుమతి శతకం అనుకుంటా. కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడు చెప్పినారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటూ ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. అందుకే ఇవాళ చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. మీకు అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది. మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు? శాతనైతే మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి. శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా, మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు, ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు. కానీ మేము ప్రజల తరపున మాత్రం వారిచ్చిన 420 హామీలు, అందులో 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి, ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు, కుయుక్తులు. ఇవాళ రాష్ట్రంలో ఒకటి స్పష్టంగా కనబడుతూ ఉంది బ్రదర్, కాంగ్రెసు బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు, మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు. ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు. వెంటనే ఒకటే బుల్లెటిన్లో ఎలక్షన్ కమిషన్కి నివేదించారు. 2 ఖాళీలు వచ్చినాయని. అది కూడా ఒకటే కోట, ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు, వేరు కేటగిరీలు కూడా కాదు. మరి ఉప ఎన్నికలు పెట్టాలా? ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి, ఓటరు కూడా మళ్ళీ వారే కాబట్టి, మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు, రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది, 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? 2 ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. కానీ 2 ఎన్నికలు అలగలగ్ జరిగితే 2 కూడా కాంగ్రెస్కే పోతాయి. అంటే ఈరోజు కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద, ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుంటూ కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ఇవాళ ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటిదాకా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారని. కానీ ఇవాళ ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా. సర్పంచ్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేదాకా సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని డిమాండ్ చేశారు. పర్సన్ ఇన్ఛార్జీలుగా ప్రస్తుత సర్పంచ్లను నియమించాలన్నారు. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించే సంస్కృతి ఉండాలన్న కేటీఆర్, కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి కనిపించడం లేదని మండిపడ్డారు. దినోత్సవం నాడు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని నడపాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే పెద్దలు, ఈ
గవర్నర్ వ్యవస్థలో కానీ ముఖ్యమంత్రి వ్యవస్థలో కానీ ఉండే పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం, వారికి మా పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు. ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్లవేసే ప్రయత్నం చేసినారు. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదు. ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులనే గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు కానీ విపక్ష ప్రజాప్రతినిధుల పట్ల కానీ ఏ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో, ఏ రకమైన అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఈ నెల 30 తారీఖులు నాడే గౌరవనీయులైన సర్పంచులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 మంది గౌరవ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారి పదవీ కాలం ముగిసిపోతూ ఉంది. పదవీ కాలం ముగిసిపోయే లోపల ఆయా గ్రామాల్లో ఉండే కార్యక్రమాలను, అంటే ఎక్కడెక్కడైతే పనులు పూర్తయినాయో గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ఇతర కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, వాటిని ప్రారంభించుకుంటామని చెప్పి సర్పంచులు కోరుతుంటే ఇవాళ దాన్ని కూడా బేఖాతరు చేస్తూ మంత్రులు రావాలి, ఇంకా ఎవరో పెద్దవాళ్ళు రావాలి అని చెప్పి వారికి అవకాశం దక్కకుండా చేసే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు నిజానికి కాల పరిమితి ముగిసే లోపలే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సింది. లాస్ట్ టైం మేము పెట్టినాము. మేము ఆనాడు శాసనసభ ఎన్నికలు అయిపోగానే పంచాయతీ ఎన్నికలు పెట్టి కొత్త సర్పంచ్లను కూడా ఎన్నుకున్నాం. కానీ మీ ఆలోచన చూస్తూ ఉంటే మరి సర్పంచ్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన మీకు ఉన్నట్టుగా కనబడడం లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకోండి, మేము కూడా సమర్థిస్తాము. సర్పంచులుగా ఎవరైతే ఇవాళ ఉన్నారో వారి పదవీ కాలాన్ని పొడిగించండి, పెంచండి. ఇంకో మరో 6 నెలలు పెంచుతారా, సంవత్సరం పెంచుతారా, మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో అనేది మీ ఇష్టం. కాబట్టి మీరు మరొక 6 నెలల, సంవత్సరమా సర్పంచుల పదవీ కాలాన్ని పెంచాలి, వారికి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే టర్మ్లో కరోనా వచ్చింది. పాపం కరోనా వచ్చినప్పుడు కూడా సర్పంచులు పూర్తికాలం వారికి దాదాపు 2 ఏళ్ళు వృధా అయింది. అందుకే సర్పంచ్ సోదరుల తరపున, సోదరిమణుల తరపున, మా పార్టీ తరపున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ఇంకెవరినో నియమించి మరి ప్రజాప్రతినిధులకు అగౌరవపరిచే విధంగా కాకుండా అవసరమైతే పర్సన్ ఇన్ఛార్జ్గా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారిని నియమించండి. తద్వారా వారు పర్సన్ ఇన్ఛార్జ్గా కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను చట్టం కూడా నిన్ననే కొత్త పంచాయతీరాజ్ చట్టం కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా నిన్న నేను పంచాయతీరాజ్ శాఖ అధికారులతో, అదేవిధంగా ఇతర న్యాయ నిపుణులతో కూడా నేను మాట్లాడినాను. ఇందులో ఏ రకంగా కూడా చట్టం మీకు ఆటంకం కాదు. మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే మీ ప్రభుత్వం యొక్క విచక్షణను వినియోగించి మీరు వెంటనే మరి సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా పార్టీ తరఫున తప్పకుండా మీరు చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాను. గౌరవ సర్పంచ్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ ప్రభుత్వం ఇవాళ 30 తారీఖు లోపల మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కాదని ఇవాళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మరి కొంతమంది వాళ్ళ తొత్తులను పర్సన్ ఇన్ఛార్జీలుగా పెట్టుకొని నడిపించాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది వాంఛనీయ పరిణామం కాదు. అందుకే మేము గౌరవ సర్పంచ్ సోదరులను కూడా కోరుతా ఉన్నాం, మీరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మీరు కూడా ప్రభుత్వాన్ని అడగండి. తప్పకుండా ప్రభుత్వం ముందుకు రా. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రైతు బంధు డబ్బులు పడటం లేవంటే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్పై బురద చల్లడం మానుకుని రాష్ట్ర ప్రయోజనాలపై, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు. డబ్బులు పడలేదంటే చెప్పుతో కొడతామని ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. ఇలా ఎవరిది అసహనపూరిత వైఖరో చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు జవాబు చెప్తారు, ప్రజలే తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇలా తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు వీళ్ళు తొందరపాటు ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇలా వాళ్ళు ఆలోచించాలి. ఇలా మీరు ఎంతసేపు మా మీద బురద జల్లడం మీద కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో దృష్టి పెట్టండి. మీరు మంచి చేస్తే తప్పకుండా మేము సహకారం అందిస్తాం. కానీ మీరు మీ పాలన ఎట్లుందంటే ఎవరన్నా ఏదైనా అడిగితే ఒక అసహనాన్ని అటు జర్నలిస్టుల మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు, ప్రతిపక్షం మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు. మేము ఎప్పుడన్నా అట్లా ఆలోచించామా? ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినాడు
మీ మీద ఎంక్వైరీలు వేసి విచారణలు జరపాలంటే ఎన్ని కేసులు పెట్టుండేవారు? సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ వద్ద ముగ్గురు వ్యక్తులు కలకలం సృష్టించారు. అర్ధరాత్రి గోడ దూకి ముగ్గురు వ్యక్తులు హాస్టల్ ప్రాంగణంలోకి చొరబట్టారు. హాస్టల్ స్నానాల గదిలోకి చొరబడి దుండగులు సైగలు చేస్తూ యువతులను వేధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హాస్టల్లో తమకు సరైన రక్షణ కల్పించాలంటూ విద్యార్థులను ఆందోళనకు దిగారు. కళాశాల గేట్లు మూసివేసి విద్యార్థులను నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్ఠించాలని భారత జాగృతి డిమాండ్ చేస్తోంది. త్వరలో మహాధర్నా చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం కోసం భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు హాజరై సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ భేటీ అనంతరం 9 తీర్మానాలను ఆమోదించారు. ప్రధానంగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అందుకు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు కావాలని కోరుతూ దానికి సంబంధించిన వినతి పత్రాన్ని స్పీకర్కు అందించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఇచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి తదుపరి కార్యాచరణలో చేర్చుతామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం తాము చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో, యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహణ తేదీల్ని త్వరలో ప్రకటిస్తామని, ప్రతి గ్రామం నుంచి 10 నుంచి 15 పోస్ట్ కార్డులు పంపించడం వంటి సూచనలు వచ్చాయని, వాటిపై కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా చేస్తామని చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ నుంచి వచ్చే డిస్కషన్ ఇంకా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ప్రకటించడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ చేయడం, ఇందిరా పార్క్ దగ్గర డేట్ ఆలోచన చేసుకున్నాక మహాధర్నా చేయడం, ఏప్రిల్ 11 లోపల మనం ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్ని ప్రభుత్వం నుంచి రాబట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేయాలనేటటువంటిది ఒక ఆలోచన. ఇక మనము తీర్మానాల కాడికి వస్తే ఫస్ట్ వన్, ఈ మొత్తం రౌండ్ టేబుల్ ఏప్రిల్ 11 లోపల ప్రభుత్వం నుంచి, మొదటి తీర్మానం ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడానికి అన్ని రకాల ఉద్యమాలను చేసి ఏప్రిల్ 11 లోపల ఏదన్నా సానుకూల నిర్ణయం రావాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అనేటటువంటిది మొదటి తీర్మానంగా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సంఘ సంస్కర్తల జయంతులను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాతే మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు దక్కాయని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బీసీల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ఆ పరంపర కొనసాగింపుగా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల కోసం పనిచేయాలని ఒత్తిడి చేస్తామన్నారు. అందులో భాగంగా తొలి అడుగుగా విగ్రహ సాధన కార్యక్రమాన్ని తీసుకున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ శాఖ అనేటటువంటి ప్రత్యేక మంత్రిత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన త్వరితగతిన చేపట్టాలనేటటువంటి డిమాండ్ని కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం
మహిళా బిల్లులో ఓబీసీ కోటాను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం తక్షణమే ఏర్పాట్లు చేయాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడం కోసం 11th లోపల సానుకూల నిర్ణయం ఇవ్వడంతో పాటు విద్యార్థులందరికీ నాన్ డీటెయిల్ టెక్స్ట్లో 8th, 9th, 10th క్లాస్లో ఉండే విద్యార్థులకి నాన్ డీటెయిల్ టెక్స్ట్లో సావిత్రిబా పూలే గారిది, జ్యోతిబా పూలే గారి జీవిత చరిత్ర, వారి ఐడియాలజీ ఉండాలనేటటువంటిది ఇంకొకటి తీర్మానం ప్రవేశపెడతా ఉన్నాం. కేవలం బీసీలు దళితులకే కాకుండా అన్ని వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శవంతమైన వ్యక్తి అని బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ అన్నారు. అటువంటి పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేస్తే భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఒక మంచి కార్యక్రమానికి ఇవాళ కవితక్క శ్రీకారం చుట్టింది. ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణం. మన పట్టుదల ఏ పాటిదో ఆమెకు మనం అండగా ఉంటూ లక్ష్యాన్ని సాధించేదాకా వెంట ఉండాలని ప్రతి ఒక్కరం కూడా మనలో మనమే ఒక ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలము మన హక్కులను ఎలాగూ కాపాడుకోలేకపోతున్నాం, రక్షించుకోలేకపోతున్నాం. కనీసం మన నేత విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో పెట్టించుకోలేకపోతే ఇక మనం బీసీలమని ఎట్లా చెప్పుకుంటామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముక్కలు ముక్కలు చేస్తాం, పాతాళంలోకి తొక్కేస్తామంటూ పాలకులు అడ్డగోలు భాష మాట్లాడుతున్నారని, పూలే, అంబేద్కర్ ఆశయాలు కలిగిన బీఆర్ఎస్ ను పాతిపెడతామని అనడం సరికాదని బీఆర్ఎస్ నేత ఆంజనేయ గౌడ్ సూచించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.